హాయ్ ఫ్రెండ్స్, చచ్చినాక అందరం ఎక్కడ పోతామో తెలియదు కానీ బతుకున్నప్పుడు మాత్రం మనుషులకు మామూలు ఆశ ఉండదు. ఎంత ఆశ ఉంటుంది అంటే మన భూమి పక్క ఉంటున్న భూమివాడు వాడు ఇంకో 4 రోజులు దాకా సత్తదంగా కుంటుకుంటా కూడా ముసడు అయినాక కూడా వాడు వచ్చి మన గెట్టును తవ్వుతూ ఉంటాడు. వాని పొలంలో మన గెట్టును కలుపుకుంటూ ఉంటాడు. అరే భయ్, మీకే రా భయ్, రైతులలో కూడా వేస్ట్ గాలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తానా. వేరేటోళ్ళ పొలంలోకి దున్నుకుంటూ పోతారు చూసిన గెట్లు, వేస్ట్ పాడుకోవాలి. ఎందుకురా మీకు అంత కకృతి? సత్తి ఎక్కడ పోతే కూడా తెలియదు నీకు. అవసరం అరా నీకు అంత కకృతి? సచ్చినాక ఆ బొందలు ఎక్కడ ఏ బొందలు పెడతారో తెలియదు నిన్ను. కానీ ఓ మొత్తం గెట్టు తవ్వుకుంటా వస్తా అంటాడు. ఏం కకృతి అది? అసలు భూమి మీద మొత్తం కింద జానడు భూమి జరుపుకుంటూ వస్తారు. ఇక గలీజ్ అలవాట్లు ఎందుకుంటే మనుషులకు అర్థం కాదు. ఇటువంటి పాడుకోవాలంటే అబ్బా ఏం మనిషిని అనిపిస్తుంది. సత్తి పోతే కూడా తెలియదు వానికి. మారుది కొద్దిగా మనుషుల లెక్క బతుకురి. పొలం పక్క ఉంటున్న పొలం గెట్లను తవ్వుకుంటా పోడు, వాళ్ళ పొలం ఇలా కలుపుకోడు, మంది దగ్గర పైసలు తవ్వుడు, మందిని ముంచుడు. ఇప్పుడు బంద్ చేయర్రా భయ్. జై జవాన్ జై కిసాన్.